గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు కరెంట్ అఫైర్ చూసినట్లయితే యాంటీ పేపర్ లీక్ చట్టంపై గెజిట్. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో ప్రజా పరీక్షల అక్రమ కార్యకలాపాల నివారణ సవరణ చట్టం 2026 అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం నేరస్తులకు వెంటనే శిక్ష పడేలా కోర్టులు 2 నెలల్లోనే విచారణను పూర్తి చేస్తాయి. ఎవరైనా వ్యక్తులు పరీక్షా పత్రాల లీకేజీ కారణమైతే కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లు శిక్ష విధిస్తారు. అలాగే 50 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చే అవకాశం ఉంటుంది. వ్యవస్థీకృతంగా అంటే ఒక వ్యవస్థగా ఏర్పాటు నేరానికి పాల్పడినట్టయితే 7 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు 10 కోట్ల జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు ఒకే రోజులో వచ్చాయండి. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు 10 విభాగాల్లో పాల్గొన్నారు. అందులో ఏకంగా 7 స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. అందులో 5గురు అమ్మాయిలే కావడం విశేషం. అందులో చూసినట్లయితే ప్రీతి పవార్ 54 కిలోల విభాగం, జైస్మిన్ లాంబోర్ 57 కిలోల విభాగం, సాక్షి చౌదరి 51 కిలోలు, ప్రియా గంగాస్ 60 కిలోలు, అరుంధతి చౌదరి 70 కిలోలు, సచిన్ శివాజ్ 60 కిలోలు, అంకుష్ ఫంగాల్ 80 కిలోలు పసిడి అంటే స్వర్ణం గెలుచుకున్నారు. అలాగే చూసినట్లయితే పారా షాట్పుట్లో సోమన్ రాణా స్వర్ణం గెలుచుకున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ గారు లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకున్నారు. పూణేలో జరిగిన ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ స్థాపించిన ఈ అవార్డును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆయనకు ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం ఎంత గట్టిగా ఉందంటే చూసినట్లయితే భూమి మీద అతి తేమగా ఉండే ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలోని చిరపుంజి, మామూలుగా అత్యంత వర్షపాతం ఉండే ప్రాంతాలు చిరపుంజి అండ్ మాసిన్ రామ్లలో 50% వర్షాలే నమోదు కావడం గమనార్హం. మామూలుగా భారీ ఋతుపవన వర్షాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ ప్రాంతాల్లో నెలకొన్న దుస్థితి వర్షాభావ పరిస్థితులను తీవ్రతను స్పష్టం చేస్తుంది. ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో జూలై నెలలో సాధారణంగా 2796 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది మామూలుగా అయితే చూసినట్లయితే. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం 1403 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. వానాకాలంలోనూ జీఎస్టీ ధమాకా. జీఎస్టీ, వ్యాట్, వృత్తి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా జూలైలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మునుపెన్నడూ లేని విధంగా 7,865 కోట్ల రాబడి సాధించింది. స్వదేశం నిర్ధారించిన తర్వాతే బహిష్కృత విదేశీయుడిని పంపించగలం. అంటే బహిష్కృతుడైన వ్యక్తి ఏ దేశ పౌరుడో తేలకుంటే అతన్ని ఏ దేశానికైనా పంపించగలమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అతనిని స్వదేశం అంగీకరించాల్సి ఉంటుందని, అంటే ఏ దేశానికి చెందిన వ్యక్తో ఆ దేశం అతన్ని మా దేశస్థుడే అని గుర్తించాల్సి ఉంటుంది అని కేంద్ర హోంశాఖ తెలిపింది. విదేశీయులని ముద్ర వేసినప్పటికీ దేశ బహిష్కరణకు అవకాశం లేకుండా అస్సాంలో నిరవధికంగా నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్కు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అంటే ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడో అతను నిరూపించుకోవాలి, లేదా అతనికి సొంత దేశం వాళ్ళని మా దేశస్థుడే అని అంగీకరించినప్పుడే కదా అతన్ని ఆ దేశానికి పంపించగలం. లేకుంటే ఆ దేశానికి పంపించినట్లయితే మళ్ళీ మన దేశం నుంచి పారిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి ముందు అతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. వయోలిన్ విద్వాంసుడు సుబ్రహ్మణ్యంకు శ్రీలంక అత్యున్నత అవార్డు. ప్రసిద్ధ వయోలిన్ విద్వాంసుడు పద్మభూషణ్ గ్రహీత లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యాన్ని శ్రీలంక ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే శాస్త్రీయ సంగీతానికి సుబ్రహ్మణ్యం చేసిన సేవలకు, సంగీతం ద్వారా ప్రపంచ సమైక్య సాధనకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్టు పేర్కొన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 2014 ముందు దేశంలో 74 విమానాశ్రయాలుంటే నేడు వాటి సంఖ్య 166కు చేరిందని ప్రకటించారు. జూలై నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లో 15.4% పెరిగి 2.11 లక్షల కోట్లు వచ్చాయి. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వసూళ్ల పరంగా ఇది 3వ గరిష్టం అన్నట్టు. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అప్లికేషన్స్ ఈ నెల 19 నుండి వచ్చే నెల 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడుతున్నట్లు బోర్డు తెలిపిందండి. దీనికి సంబంధించిన వివరాలు రుసుము అంటే అప్లికేషన్ ఫీజు సంబంధించిన విషయాలని కింద క్లియర్గా మెన్షన్ చేస్తాను, చూడండి. కాకపోతే దీనికి ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ అవసరం ఉండటంతో ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు తెలిపారు. కాబట్టి అలాగే ఆధార్లలో ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా ఇప్పుడే క్లియర్ చేసుకోండి. ముఖ్యంగా పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ లాంటి ఎప్పుడేమైనా అవకాశం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 2025-26లో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ 1.78 లక్షల కోట్లకు చేరగా అందులో 38,000 కోట్ల విలువైన ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేసినట్లు శనివారం ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షణ రంగ తయారీదారుల ఎంఎస్ఎంఈల ఫోరం సదస్సులో వెల్లడించింది.